ఫణీంద్ర, ఏమిటిది? ఎప్పుడూ మధుపానమేనా? లేదు లేదు మహారాజా, మధుపానం ఒక్కటే కాదు, మగువలపై మగతనం ప్రదర్శిస్తున్నారు మన యువరాజా వారు. నోర్మోయ్. నల్లోడా, పితృదేవుల కోపం ఎండుగడ్డి తాపం, పట్టించుకోవద్దు. మహారాజా, యువరాజుకి పెళ్లి చేస్తే బాగుంటుంది. అవును మంత్రి గారు, సరైన ఆలోచన. నాయనా ఫణీంద్ర, ఆ బుక్కపట్టణం వెంకటరాయలు గారింట వివాహ సమయంలో తిమ్మమాంబను చూశాను. నీవు చెప్పినట్టుగానే ఆమె అపురూప లావణ్యవతి. అందచందములలో ఆమెకు ఆమె సాటి. ఆమెను నా కోడలిగా చేసుకోవాలని నాకు కోరిక కలిగింది. కాకి ముక్కుకు దొండపండ. తండ్రి, నాకు చాలా సంతోషంగా ఉన్నది ఇన్నాళ్ళకు మీ నోట ఈ మంచి మాట విన్నందుకు. కానీ ఆ బాలవీరుడు అడ్డు తొలగించుకోవాలి. దానికి మన మంత్రిగారు గరుడాచలం గారే ఒక మంచి పథకం రచించాలి. రచిస్తా. నేను రచించే పథకానికి నువ్వు చచ్చి ఊరుకుంటావు. ఇది చాలా పెద్ద బాధ్యత మహారాజా. అయినా సరే, నేను ఏదో వ్యూహాన్ని రచిస్తాను. యువరాజు తన చావు తానే తెచ్చుకుంటున్నాడు. యువరాజా, మీరు ఎప్పుడైనా తిమ్మమామను చూశారా? లేదురా, జనకుని మాట వింటుంటే నాకిప్పుడే తిమ్మమాంబను చూడాలని ఉందిరా. అలా అయితే బయలుదేరదాం పదండి. మారువేషంలో వెళ్ళి బుక్కపట్టణంలో తిమ్మమాంబ ఎక్కడ ఉందో వెతికి చూసేద్దాం రండి. యువరాజు వారు అదిగో. అవునరా నల్లోడా, ఆ మధ్యన ఉన్నది తిమ్మమ్మే అయ్యుంటుందిరా. యువరాజా వారు అచ్చం రంబలా ఉంది కదా? నల్లోడా, రంబలా కాదురా, దేవకన్యలా ఉంది. అవును యువరాజా, మీకైతే ఈడు జోడి చాలా బాగుంటది యువరాజా వారు. అవునరా, నా తండ్రి చెప్పిన మాట నిజమే. ఇంత అందగత్త ఈ భూలోకంలోనే ఉండదు. యువరాజా వారు, నాదో చిన్న ఇనపం. చెప్పరా. ఆ తిమ్మమ్మను మీరు పెళ్లి చేసుకోండి. ఆ చెలికత్తెలందరూ నాకే యువరాజా వారు, నాకే. ఆ బాలవీరుణ్ణి చంపైనా సరే ఈ తిమ్మమ్మను నాదాన్ని చేసుకోవాలి. యువరాజా వారు, వెళ్దామా? భటులు చూస్తే మన భర్తం పడతారు. మనం ఇప్పుడు మారువేషాల్లో ఉన్నాం కదా. వెళ్దాం యువరాజా వారు, నా మాటినండి. యువరాజా వారు రండి, చూసేది చాలు, రండి. చూడండి. చూశారా మహారాజా, కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడంటారు. అలాగే ఈ తలుపుల యువరాజు ఫణీంద్రుల వారికి అదృష్టం తలుపు తట్టింది. మీరు కోడలుగా రావాలనుకున్న తెమ్మమ్మ స్వయంవర ఆహ్వాన పత్రిక మనకందింది. ఓవైపు బాలవీరుని సన్యాసం, మరోవైపు తెమ్మమ్మ స్వయంవరం. ఈ పోటీల్లో ఫణీంద్రుల వారు తప్పక గెలిచి తెమ్మమ్మను వివాహం ఆడతారని ఖచ్చితంగా చెప్పగలను మహారాజా. లెస్స పలికితిరి మహామంత్రి. స్వయంవరంలో విజయం నాదే, తెమ్మమ్మ నాదే. ఆ బుక్కపట్టణం కూడా నా చేతిలో. ఆ బాలవీరుడికి విషయం తెలిసి తిరిగొస్తే? రాలేడు. అన్నపానీయాలు లేకుండా అడవుల్లో, కొండల్లో, కోనల్లో తిరిగిన వాడు ఒకవేళ తిరిగొచ్చినా నాపై గెలవలేడు. కలలుగాను. ఎందుకైనా మంచిది, ఆ బుక్కపట్టణం చుట్టూ ఆమడ దూరంలో మన వాళ్లను కాపలాగా ఉంచండి. బాలవీరుడు రాకుండా అడ్డుకోవడానికి కాదు, వాడిని అడ్డంగా నరికి అడ్డు తొలగించుకోవడానికి. ఇది స్వయంవర ఆహ్వాన పత్రిక కాదురా, నీ చావుకి ఆహ్వాన పత్రిక. అలాగే యువరాజా, మీరు స్వయంవరానికి సిద్ధం కండి. మనకి అంతా అనుకూలం. తండ్రి, నాకు ఈ జీవితం వద్దు. ఆ బాలవీరుడి చేతిలో పరాభవాన్ని మర్చిపోలేను. తిమ్మమ్మ లేని జీవితాన్ని నేను ఊహించుకోలేను. చితి పేర్చుకొని అందులో కాలి మసైపోతాను. ఆ పని చెయ్యి. ఏమిటి ఆ మాటలు? నిండు నూరేళ్లు బతకాల్సిన నువ్వు, పిల్లా పాపలతో కళకళలాడాల్సిన నువ్వు ఇలా మాట్లాడడం తగదు. మంత్రిగారు, మీరైనా చెప్పండి. అవును యువరాజా, తిమ్మమ్మను వివాహం ఆడనంత మాత్రాన లోకంలో సుందరీమణులే కరువయ్యారా? లేదు మంత్రి, నా మనసు తిమ్మమ్మ పైనే ఉంది. వేరొకరిని అంగీకరించలేను. నీ ముఖానికి తిమ్మమ్మ కాదు కదా, చెదికెత్తి కూడా ఎక్కువే. ఇప్పుడు తిమ్మమ్మ వివాహిత, పరాయి స్త్రీ గురించి ఆలోచించడం మహాపాపం. ఇలాగే నీ చేతకానితనంతో నాకు తిమ్మమ్మను దూరం చేశావు. ఆ రోజే బాలవీరుని అడవుల్లోనే అంతం చేస్తుంటే ఇంత దాకా వచ్చేది కాదు. అది దైవ నిర్ణయం కుమారా. అవును యువరాజా, పెళ్లిళ్ళు స్వర్గలోకంలోనే నిర్ణయింపబడతాయంటారు. అవి మార్చడం ఎవరి తరమూ కాదు. అందుకే తిమ్మమ్మను పెళ్లి చేసుకోలేకపోయినా
ఆమెను అనుభవించాలనుకుంటున్నాను. ఓరి అప్రాచుడా. ఆ బాలవీరుని అంతం చేసి తిమ్మమ్మను చెరపడతాను. అవ్వ. సుపుత్ర, అది అపచారం. ఆమె వివాహిత. నీవు అలాంటి ఆలోచనలు మానేయ్. చాలు, ఆపండి మీ చేతకాని సలహాలు, దౌర్భాగ్య ఆలోచనలు. ఈ రోజు నుండి ఆ బాలవీరుని మట్టుబెట్టి తిమ్మమ్మను చెరపట్టాలన్నదే నా పగ పట్టుదల. పోతావు, మట్టి కొట్టుకు పోతావు. ఆడదాన్ని చెరపట్టి బాగుపడిన వాడు చరిత్రలో లేడు. ఏంటి మంత్రి ఆలోచిస్తున్నావు? సొంత ఆలోచనలు మాని కొత్త వ్యూహాలు రచించండి. ఇస్తా నీ చావుకు సరైన సలహా ఇస్తా. ఏమన్నారు? చిత్తం. ఎవరు యువరాజవారు, మీకు సంతోషకరమైన వార్త. రాబోయే ఏరువాక పున్నమి నాడు బాలవీర తిమ్మమామలు ఈశ్వరిమాల కొండపై వెళ్లి పూజలు చేసి ఆ రాత్రి అక్కడే నిద్రిస్తారట. వారు పూజలు చేస్తే మనకేమి, నిద్రలు చేస్తే మనకేమిరా నల్లోడా? తండ్రి, చాలించండి మీ అజ్ఞానపు మాటలు. సంతోషం యువరాజా. మంత్రి గారు, ఇదే సరైన సమయం. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. అదృష్ట దేవత మన తలుపు తట్టింది. నీ బొంద దరిద్రం నీ నెత్తిన తాండవిస్తోందిరా. ఏం ఆలోచిస్తున్నా? ఏమీ లేదు. ఏం పథకం వేద్దామా అని ఆలోచిస్తున్నాను. ఆ బాలవీరుని పూజలోనే పైకి పంపించి అదే పూజ హోమం సాక్షిగా తిమ్మమ్మను చేరపట్టాలి. దీనికి కావలసిన బలాన్ని బలగాన్ని సమకూర్చండి. నాయనా ఫణీంద్ర, ఏం చేస్తున్నావు? మద్యం మత్తులో నీవు తప్పు చేస్తున్నావు. సీతను చెరబట్టిన రావణుడి సంగతి తెలిసిందే కదా. తిమ్మమ్మ కంటే అందగత్తెను వెతికించి నీతో వివాహం జరిపిస్తాను. తండ్రి, ఆపండి మీ ప్రాణాపనలు. నాకు తిమ్మమ్మ కావలసిందే. నా బొందిలో ప్రాణం ఉండగా అలా జరగనివ్వను. సరే, అలాగే కానిద్దాం. నీ బొందులో ప్రాణం పోతే సరే కదా. వీడికి ఎదురు చెబితే నా ప్రాణం కూడా తీసిలే ఉన్నాడు. ఎవరక్కడ? చిత్తం యువరాజా. ఈ శవాన్ని తీసుకెళ్ళండి. అలాగే యువరాజా. యువరాజా. యువరాజులం కాదు, ఏటి నుండి మహారాజులం. మహారాజా, మనం బాలవీరుడిపై దాడి చెయ్యాలంటే మనకు సమర్థవంతమైన సైన్యం కావాలి. దానికి ఆ గుర్రం కొండ నవాబుల సహాయం కోరాలి. నాకు తెలిసిన వారి ద్వారా ఆ నవాబును కలిసే ఏర్పాటు చేస్తాను. మీరే ఆ నవాబుకి కళ్ళబుల్లి మాటలు చెప్పి నమ్మించి దాడికి సహాయం పొందాలి. అలాగే ఏర్పాటు చేయండి. చిత్తం మహారాజా. అమ్మో బాబోయ్.